నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. నేను దగ్గర 2 మంత్స్ నుండి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే వరల్డ్ టూర్ కోసం ప్లాన్ చేసుకొని నేను దగ్గర 2 మంత్స్ అవుతుంది. నేను లోన్ తీసుకొని 45 డేస్ అవుతుంది. 45 డేస్ అంటే మే 27th నేను లోన్ తీసుకున్నాను 3.5 lakhs. తర్వాత జూన్ 1st యాథర్ ఆర్డర్ పెట్టాను, బుజ్జీని ఆర్డర్ పెట్టాను. సో అది 16 డేస్ 17 డేస్లో వచ్చేసింది. సో అప్పటి నుండి నా జర్నీ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఒక్క లోన్ తీసుకోవడం తప్ప. ఆ వీడియో అనేది వేరే ఫోన్లో రికార్డ్ చేశాను. అంటే ఈ కంటిన్యూస్గా వీడియోలు అనేది రికార్డ్ చేయడం వల్ల, ఎడిట్ చేసి రికార్డ్ చేయడం వల్ల ఆ లోన్ వీడియో అనేది అంటే నాకు నచ్చక, అంటే ఆ వీడియోలో నేను అంత బాగాలేను స్టార్టింగ్లో, బిఫోర్ హెయిర్ కటింగ్ అంటమాట. సో అందుకని నేను అప్లోడ్ చేయలేదు. ఇప్పటికి వచ్చి వీడియో అయితే ఉంది. తర్వాత ఒకవేళ ఎప్పుడైనా వీలుంటే అప్లోడ్ చేస్తాను, లేదంటే లేదు. లోన్ తీసుకున్నానని చెప్పాను కదా, 3.5 lakhs. బండి కనిపిస్తుంది, హెల్మెట్ కనిపిస్తుంది, గోప్రో కనిపిస్తుంది. ఇవన్నీ తీసుకోవడానికి, అంటే ఇవన్నీ తీసుకున్నామంటే లోన్ తీసుకున్న తర్వాతే తీసుకున్నాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. నేను బ్యాంక్లోనే లోన్ తీసుకున్నాను, ఐడిఎఫ్సి బ్యాంక్లోనే. సో అదనమాట. నేను 2 months నుండి వెయిటింగ్. నేను ఈ రోజు కోసం బయటికి వెళ్ళాలి. ఎప్పటి నుండో దగ్గర పుట్టినప్పటి నుండి నేను ఎక్కువ వైజాగ్లోనే ఉన్నాను. సో వరల్డ్ టూర్ వెళ్దామని ఎప్పటి నుండో అంటే వరల్డ్ టూర్ అంటే బయట టెంపుల్స్ అవన్నీ అందరూ ట్రావెల్ చేస్తున్నారు, నేను ట్రావెల్ చేయకుండా ఇంట్లోనే ఇదే బెడ్ మీద ఎన్ని రోజులను ఉంటానని నా లైఫ్ మీద నాకే చిరాకు వచ్చింది చాలాసార్లు. సో నేను బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. డిసైడ్ అయిన తర్వాత అన్నీ పర్చేస్ చేశాను, అన్నీ రెడీ. బ్యాగ్ కూడా నిన్న కొనేసాను. ఈ బ్యాగ్ 1800. నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేను ఫస్ట్ షోరూమ్స్కి వెళ్ళాను, బిగ్ బజార్కి వెళ్ళాను. తర్వాత స్కై బ్యాగ్స్, అమెరికన్ టూరిస్ట్ అలాంటి కంపెనీస్ ఉంటాయి కదా, సో మెయిన్ స్టోర్స్కి వెళ్ళాను. ఆ తప్పు మీరు చేయకండి. యాక్చువల్గా సేమ్ ప్రైజు అరిస్టోక్రాట్ బ్రాండ్ డీమార్ట్లో 1500, నేను 1800 కొన్నాను. తప్పు ఇదే అనుకుని. యాక్చువల్గా బిగ్ బజార్లో 2100 చెప్పారు, పక్కన స్టోర్కి వెళ్తే 1800 చెప్పారు. సో ఇదే తక్కువ కదా అని చెప్పేసి నేను కొనేసాను. కొనేసిన తర్వాత ఏమో డీమార్ట్ దేనికోసం వెళ్ళానంటే టవల్స్ కోసం, దానికోసం వెళ్ళాను అనమాట. ట్రావెలింగ్కి ఇవన్నీ కావాలి కదా, సోప్స్, టవల్స్ అవన్నీ. సో వాటి కోసం వెళ్తేనేమో ఆ కంపెనీ చూసాను. బ్యాగ్స్ కూడా కనిపించే, పెద్ద పెద్ద బ్యాగ్స్ 600, 700 కూడా ఉన్నాయి ఆఫర్లోనే. సో ఇలాంటి తప్పులు చాలా చేశాను నేను. అంటే లైక్ లాస్ అయ్యడం అయితే చాలా లాస్ అయ్యాను అనమాట. నేను ప్రతి దాంట్లో లాస్ అవుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు రియానా దగ్గరికి వెళ్తాను. రియానాని అంటే మా అత్తకి చెప్పాను, ఉంచండి, ఎక్కడికి పంపించకండి, నేను బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను, ఒక లాస్ట్ హగ్ అని చెప్పేసి చెప్పాను అనమాట మా అత్తకి. ఏంటంటే నేను రియానాతో యాక్చువల్గా ఈ టీటీడీ టెంపుల్, శిలానగర్ టెంపుల్కి వెళ్ళక ముందు నేను రియానా దగ్గరికి వెళ్ళి 1 month అయింది. 1 month వరకు రియానా దగ్గరికి వెళ్ళలేదు నేను. అంటే పర్సనల్ రీజన్స్ నాకు ఉన్నాయి. చాలా హర్టింగ్ ఉంటుంది, వెళ్ళాలనిపించినా వెళ్ళలేదు. ఎందుకంటే ఈ వరల్డ్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్తే ఎన్ని నెలలు ఉంటానో నాకు తెలియదు ఈ ట్రావెలింగ్లో. సో అందుకని వెళ్ళలేదు అన్నమాట. నేను లేకపోయినా తనకి ఏం ప్రాబ్లం లేదు. అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడు. సో పర్వాలేదు, ఏమో ప్రాబ్లం లేదు. మమ్మీ కూడా ఉంది, సో వాళ్ళు చూసుకుంటారు. ఇది తప్పు, కాకపోతే తప్పట్లేదు. నేను ఇది చేయగలను అని ఏదో ఒకటి చేసి చూపించాలి కదా. సో అలా చూపించడానికి, నేను ఇది చేయగలను, నాకు ఇదే చేతనవుతుంది అని చెప్పడానికి నేను బయటికి వెళ్తున్నాను. మీకు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నేను చేసే పని నచ్చకపోవచ్చు. కానీ నాకు ఇది ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఏంటంటే నేను ఇది చేయగలను, నేను ఇలా అంటే సంపాదించగలను. ఇంట్లో ఉంటే సంపాదించడం కుదరదు ఫ్రెండ్స్, బయటికి వెళ్తేనే అవుతుంది. బ్యాక్ పెయిన్ వల్ల నేను బయటికి వెళ్ళలేదు చాలా సంవత్సరాలు. నన్ను మా వైఫే చూసుకుంది. అది నాకు కూడా బాధ అనిపిస్తుంది. సో తను వర్క్ చేస్తుంది, నేను వర్క్ చేయట్లేదని బాధ అనిపిస్తుంది. సో అందుకనే నేను వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇంకా లోన్ తీసుకున్నాను. లోన్ తీసుకున్న తర్వాత అవన్నీ కొనేసాను. అది ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నా జర్నీని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్స్లో చెప్పండి.
ఓకే, నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇదే ఇంట్లో నేను 5 years ఉన్నాను కదా, ఇంకా మళ్ళీ ఎన్ని నెలలు రాకుండా ఉంటానో ఈ బెడ్ మీద, అంటే ఎన్ని నెలలు రాకుండా ఉంటానో తెలీదు. నా జర్నీ ఎప్పుడు స్టాప్ చేస్తాను అన్నది ఐడియా లేదు. ఇండియా టూర్ అవడానికి మినిమం 1 year అనుకుంటున్నాను. అది మనం ఎంత లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది. 1 yearలో తిరగాలన్నా అవుతుంది, 2 monthsలో తిరగాలన్నా అవుతుంది. 2 monthsలో తిరగాలంటే ఎక్కడ ఆగకుండా అలా ఒకరోజు స్టే చేసి ప్రతి సిటీలోనో, లేదంటే ఫాస్ట్గా రోజుకు ఒక 500 kilometers తిరిగిస్తే ఆల్ ఇండియా 2 నెలల్లో అయిపోతుంది. సో నేను అలా తిరగాలి, కంగారుగా తిరగాలని నేను అనుకోవట్లేదు. సో ఏమనుకుంటున్నానంటే మెల్లిగా ఒకరోజు ఒక సిటీలో ర్యాపిడో చేస్తాను, అక్కడ ఫేమస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే అవి విజిట్ చేస్తాను, సైట్ సీయింగ్ ప్లేసెస్, తర్వాత వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ విజిట్ చేస్తాను. వీలైనంత వరకు ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతాను. నేను నా బండి మీద స్టిక్కరింగ్ చేయించాను, అందులో అన్నీ అయిపోవచ్చు, అన్నిట్లో ఒక 80% 90% అవ్వచ్చు, ఒక 10% అయితే అవ్వవు, కంప్లీట్ అవ్వవు. ఎందుకంటే లేహ్ లడఖ్లో ఒక 100-200 kilometers వరకు ఛార్జింగ్ స్టేషన్స్ లేవు అని నాకు ఒక అతను చెప్పాడు ఇన్స్టాగ్రామ్లోనే. సో అదొకటే డౌట్, కానీ అది కూడా రీచ్ అయ్యాను ఎలక్ట్రిక్ వెహికల్తో అంటే అదొక రికార్డ్ అవుతుంది. నాకు కూడా ఒక థ్రిల్ ఉంటుంది అనమాట. సో అలాంటివి నా లైఫ్లో అడ్వెంచర్స్ చాలా చేయాలని అనుకున్నాను. నాకు నా లైఫ్లో ఇలా డల్గా కాకుండా ఏమీ చేయలేదు అన్న డిసాటిస్ఫాక్షన్ కాకుండా కొంచెం సాటిస్ఫాక్షన్ కావాలని కోరుకుంటున్నాను. నేను ఆ లైఫ్లో అడ్వెంచర్స్ అవి చేయాలని అనుకుంటున్నాను. రియానా దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. రియానా బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నాను, నేను డ్యూటీ చేసుకొని వస్తానే. అవైచి లవ్ యూ. ఇవ్వాలి హగ్ ఇచ్చి లవ్ యూ. అవైచి లవ్ యూ. బాయ్ బాయ్. బాగుంది కదా, అవన్నీ తిరిగేసి వస్తాను. గట్టిగా చెప్పాలి. వస్తాను. బ్యాగ్ బాగుందా, హెల్మెట్ బాగుందా, బండి బాగుందా? ఓకే, ఈ బండి మీద తిరిగేసి నీకు ఏదో ఒకటి తీసుకొస్తానే. సరే తీసుకొస్తానే. నేను ఒకవేళ రాకపోతే శేషం అయితే పంపిస్తానే, సరేనా? ఓకే బాయ్, లవ్ యూ. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జనతా కాలనీ టెంపుల్, దుర్గాదేవి టెంపుల్. మా అత్తాలు ఇల్లు ఇక్కడే, రియానా కూడా ఇక్కడే ఉంటుంది. సో రియానాకి బాయ్ చెప్పాను. రియానాకి ఏం తెలియదు కాబట్టి తను హ్యాపీగా ఉన్నది. సో ఈ ఏజ్లో తనకేం తెలియదు, కొన్ని రోజుల తర్వాత ఏమైనా మిస్ అవుతున్నాను ఏమైనా అనిపిస్తుందేమో. సో జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు, ఎవరైనా సరే. ఓకేనా, వెళ్తున్నాను. ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఛార్జింగ్ 120 kilometers వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 130 kilometers వచ్చేస్తుంది. నేను ఒక్కడనే వెళ్తున్నాను కాబట్టి 3693 kilometers. అన్నవరం వెళ్తున్నాను. అన్నవరం వెళ్ళే దారిలో వీలైతే అన్నవరంలో స్టే చేద్దాం అనుకుంటున్నాను. అన్నవరం వెళ్ళే దారిలో అనకాపల్లి నూకాంబిక అమ్మవారి టెంపుల్, తర్వాత తలుపులమ్మ తల్లి లోవా చూద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఓకే, తునిలో ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని అన్నవరం వెళ్ళి అక్కడ స్టే చేసి వీలైతే అక్కడ ఎక్కడొక్కడ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్తాను. వీలైతే ర్యాపిడో చేస్తాను, లేదంటే లేదు. కానీ ర్యాపిడో చేయడం మాత్రం డెఫినెట్గా ఒక ఆర్డర్ అయినా వేస్తాను. అక్కడ వైఫై అంటే ఛార్జింగ్ బాగా ఉండి స్టే చేయడానికి రూమ్స్ దొరికితే డెఫినెట్గా 1 day ర్యాపిడో చేస్తాను ప్రతి దగ్గర. అనకాపల్లి అమ్మవారి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్, అన్నవరం వెళ్ళే రోడ్లో. సో ఇంకా 100 kilometers డిస్టెన్స్ వరకు వెళ్తాం మనం. టెంపుల్ బండి దగ్గర పెట్టాం ఫ్రెండ్స్, టెంపుల్లోకి క్యూ. దిస్ ఈజ్ క్యూ లైన్ ఫ్రెండ్స్, లాంగ్ క్యూ, దేర్ ఈజ్ లాంగ్ క్యూ. ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అయిపోయింది. అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్. సో అనకాపల్లికి ఇదే ఫేమస్. సో అనకాపల్లి టెంపుల్ కూడా విజిట్ అయిపోయింది. టెంపుల్ నెంబర్ 16 టెంపుల్స్ విజిట్ చేసాం ఇప్పటికి. ఈ కౌంట్ ఇలాగా పెరగాలని కోరుకుంటున్నాను.
లెట్స్ గో టు తలుపులమ్మ తల్లి లోవా. మా ఫ్రెండ్స్, ర్యాపిడో రైడ్స్ తునిలో లేవు, అనకాపల్లిలో లేవు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మెయిన్ సిటీస్లో మాత్రమే ర్యాపిడో రైడ్స్ వస్తాయి. చిన్న చిన్న సిటీస్లో ర్యాపిడో రైడ్స్ రావు. సో ఒకటి క్లారిటీ అయితే వచ్చేసింది, ఎక్కడ ర్యాపిడో చేయాలి, ఎక్కడ ఎక్కువ రోజులు ర్యాపిడో చేయాలి, ఎక్కడ ర్యాపిడో ఆన్ చేసినా రాదు, ఛార్జింగ్ వేస్ట్ అని చెప్పేసి అర్థమైంది. సో రాజమండ్రిలో ర్యాపిడో చేస్తాను, అంతవరకు టెంపుల్స్ విజిట్ చేస్తాను. ర్యాపిడోలో రాజమండ్రిలో ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. రాజమండ్రిలో ఎక్కువ ర్యాపిడో రైడ్స్ చేస్తాను, వీలైన ఎక్కువ రోజులు చేస్తాను. టెంపుల్స్ ఉంటే టెంపుల్స్ కూడా కనుక్కొని విజిట్ చేస్తాను. అన్నవరంకి వెళ్తున్నాను, అంతకన్నా ముందు తునిలో ఛార్జింగ్ పెట్టుకుంటాను. తలుపులమ్మ తల్లి లోవా టెంపుల్ చూస్తాను. అన్నవరం వెళ్తాను, ఏ టైంకి వెళ్తానో తెలీదు. సో అన్నవరం టెంపుల్లో స్టే చేస్తాను. రూమ్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు, ఏం కాంటాక్ట్ చేయలేదు ఎవరిని. డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి కనుక్కుంటాను. రూమ్స్ ఉంటే ఓకే, ఛార్జింగ్ పాయింట్ ఉంటే ఓకే, లేదంటే తునిలో ఛార్జింగ్ పెట్టుకొని చలో రాజమండ్రి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాళపాలెం దగ్గర ఉన్నాం. అలా వెళ్తే మా అమ్మమ్మ ఊరు. ఆల్రెడీ మొన్న వెళ్ళాను, వీడియో ఉంటుంది చూడండి. యాథర్ ఛార్జింగ్ స్టేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్. మనకి ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది. ఎంత ఉందంటే 76 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 60% ఛార్జింగ్ ఉంది. 60% ఛార్జింగ్ ఉంది. మనకి ఛార్జింగ్ ఇప్పుడు అవసరం లేదు, కాకపోతే సరదాగా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది అని చెప్పేసి వచ్చాను అనమాట. ఎలాగా అన్నవరం వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది. సో చూద్దామని వచ్చాను.